టీమిండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగే 5వ టెస్టు గురువారం నుంచి అయితే ప్రారంభం కానుంది. అయితే ఈ టెస్ట్ మ్యాచ్‌కు ముందు టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, 5వ టెస్టుకు వేదికైన ది ఓవల్ పిచ్ క్యూరేటర్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. అనవసర విషయాల్లో క్యూరేటర్ జోక్యం చేసుకోవడంతో గంభీర్ గట్టి కౌంటర్ అయితే ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా వైరల్‌గా మారిపోయాయి. క్యూరేటర్ ఓవర్ యాక్షన్ చేయడంతో గంభీర్‌కు ఒళ్ళు మండింది. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య 5వ టెస్టుకు ముందు టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, అలాగే లండన్లోని ఓవల్ పిచ్ స్టేడియం పిచ్ క్యూరేటర్ లీ పోర్టిస్ మధ్య తీవ్ర వాగ్వాదం అయితే చోటు చేసుకుంది. 5వ టెస్ట్ ఇదే స్టేడియంలో జరగనుంది. ఇందుకోసం టీమిండియా ఇక్కడికి చేరుకొని ప్రాక్టీస్ అయితే ప్రారంభించింది. ఈ నేపథ్యంలో మంగళవారం ప్రాక్టీస్ కొనసాగుతుండగా ఏదో విషయంలో గంభీర్‌కి, పోర్టిస్‌కి మధ్య వాగ్వాదం జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అసలేం జరిగిందంటే అక్కడ ఓవల్ స్టేడియంలో భారత్ ఆటగాళ్లు మంగళవారం నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నారు. జట్టు సభ్యులతో గంభీర్ ప్రాక్టీస్ చేస్తుండగా లీ పోర్టిస్ అక్కడికి వచ్చాడు. అతను వచ్చి బ్యాటర్ మినహా మిగతా వారంతా వికెట్‌కు 2.5 మీటర్ల దూరంలో ఉండాలని చెప్పాడు. దీంతో గంభీర్ ఆగ్రహానికి గురయ్యాడని టీమిండియా హెడ్ కోచ్, అలాగే టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ అయితే తెలిపాడు. అయితే వికెట్‌కు 2.5 మీటర్ల దూరంలో నిల్చోండి, రోపు బయటికి వెళ్ళండి అని గ్రౌండ్ సిబ్బంది వచ్చి చెప్పడం నా కెరియర్‌లో ఇప్పటివరకు చూడలేదు. ఇది అసలు కరెక్ట్ కాదు. పోర్టిస్ ఇలా అనడంతోనే గంభీర్ కోపం వచ్చింది. పోనీ పిచ్ ఏమైనా పాడవుతుందని క్యూరేటర్ అలా చెప్పాడా అంటే అదీ కాదు. ఎందుకంటే జట్టు సభ్యులెవరూ స్పైక్స్ ధరించలేదు. ఈ విషయంపై టీమిండియా ఎలాంటి ఫిర్యాదు చేయలేదు అని బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ అయితే వెల్లడించాడు. అయితే గంభీర్, లీ పోర్టిస్ మధ్య గొడవకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా అయితే మారాయి. ఇందులో ఉన్నతాధికారులు ఫిర్యాదు చేస్తానని పోర్టిస్ వార్నింగ్ ఇచ్చాడు. గంభీర్ ఇంకా గట్టిగా వదిలించాడు. వెళ్లి ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అని కామెంట్స్ అయితే చేశాడు. ఈ విషయంలో టీమిండియా బ్యాటింగ్ కోచ్ జోక్యం చేసుకొని పోర్టిస్‌ని పక్కకైతే తీసుకెళ్లాడు. దీంతో వివాదం సద్దుమణిగింది. కాగా లీ పోర్టిస్ గతంలోని ఇతర జట్ల సిబ్బందితో గొడవ పడ్డాడు. లీ పోర్టిస్ 2012 నుంచి ద ఓవల్ మైదానంలోని హెడ్ గ్రౌండ్స్ మ్యాన్ గా పనిచేస్తున్నాడు. ఇదిలా ఉండగా అదర్ ఎండ్‌లో ఇంగ్లాండ్‌తో 5వ టెస్టులో హర్షదీప్ సింగ్ టెస్ట్ డెబ్యూ చేసే అవకాశాలు మాక్సిమం కనబడుతున్నాయి. అన్షుల్ కంబోజ్ ప్లేస్‌లో లేదంటే జస్ప్రీత్ బుమ్రా స్థానంలో అతడు ప్లేయింగ్ 11లోకి చోటు దక్కించుకోవచ్చు. గురువారం నుంచి 5వ టెస్ట్ ప్రారంభం కానుంది. గాయం నుంచి పూర్తిగా కోలుకున్న హర్షదీప్ సింగ్ ప్రస్తుతం జోరుగా సాధన చేస్తుండటంతో అతడి అరంగేట్రం చేస్తాడనే వార్తలకు బలం అయితే చేకూరుతుంది. అయితే ఓవరాల్ గా హర్షదీప్ సింగ్ డెబ్యూ చేసే అవకాశాలు మాక్సిమం కనబడుతున్నాయి. ఆండర్సన్ టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా జరిగే 5వ టెస్ట్ మ్యాచ్లో టీమిండియా తరఫున హర్షదీప్ సింగ్ అరంగేట్రం ఖాయమైనట్లే తెలుస్తుంది. నిజానికి హర్షదీప్ సింగ్ 4వ టెస్టులోనే డెబ్యూ చేయాల్సింది. కానీ గాయం కారణంగా ఆ మ్యాచ్‌కి అయితే దూరమయ్యాడు. ప్రస్తుతం తను ఫిట్‌గా మారాడు. ఈ నేపథ్యంలో అతడిని 5వ టెస్టులో ఆడించాలని టీమిండియా మేనేజ్మెంట్ అయితే భావిస్తుంది. 5వ టెస్టుకు ముందు అతడు జోరుగా సాధన చేయటం ఈ వార్తలకు బలం చేకూరుతుంది. 5వ టెస్టుకు జస్ప్రీత్ బుమ్రా దూరమవుతాడని తెలుస్తుంది. ఈ సిరీస్ ప్రారంభానికి ముందే బుమ్రా తాను కేవలం 3 మ్యాచ్లు మాత్రమే ఆడతాడని చెప్పాడు. దీంతో మొదటి మ్యాచ్‌లో ఆడాడు. అలాగే లార్డ్స్‌లో ఆడాడు. ఇంకా మూడో టెస్ట్ నిన్న ఎంబటే మ్యాచ్‌లో ఆడాడు. సో ఇంకో టెస్ట్ అయితే ఆడే ఛాన్సెస్ లేవు. అయితే అతడి ప్లేస్‌లో హర్షదీప్ సింగ్ తుది జట్టులోకి రావచ్చు. ఒకవేళ బుమ్రా ఆడితే కనుక అన్షుల్ కంబోజ్ ప్లేస్‌లోనైనా హర్షదీప్ సింగ్ అయితే ఆడే ఛాన్సెస్ కనబడుతున్నాయి. అయితే బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగల నైపుణ్యం మాత్రం ఈ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ దగ్గర ఉందని చెప్పుకోవచ్చు. అయితే తుది జట్టులో చేరితే భారత బౌలింగ్ యూనిట్ మరింత పటిష్టంగా మారుతుందనే అంచనాలు ఉన్నాయి. అయితే ఈ 25 ఏళ్ల హర్షదీప్ సింగ్ భారత టీ20 జట్టులో కన్సిస్టెంట్ గా ప్లే చేస్తూ ఉంటాడు. అతడు ఇప్పటి వరకు భారత్ తరపున 63 టీ20లు ఆడేశాడు. 9 వన్డే మ్యాచ్లు కూడా ఆడాడు. టీ20 ప్రపంచ కప్ 2024 టైటిల్ గెలిచిన జట్టులో అతడు అప్పుడు సభ్యుడిగా ఉన్నాడు. ఆ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ఈ లెఫ్ట్ ఆర్మర్ పేసర్ అయితే ఉన్నాడని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో 19వ ఓవర్లో కేవలం 4 రన్స్ ఇచ్చి జట్టు విజయంలో కీ రోల్ ప్లే చేశాడని చెప్పుకోవచ్చు. ఇక అలాగే ఇతనితో పాటు కుల్దీప్ యాదవ్ కూడా తుది జట్టులోకి వచ్చే ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి. అయితే స్పిన్ ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్‌ల జట్టు నుంచి తీసే ప్రసక్తే కనబడుతున్నది. ఈ నేపథ్యంలో పేస్ ఆల్రౌండర్ శార్దుల్ ఠాకూర్ ప్లేస్‌లో కుల్దీప్ యాదవ్ తుది జట్టులోకి రానున్నాడు. జూలై 31 నుంచి లండన్‌లోని ది ఓవల్ వేదికగా ఈ టెస్ట్ మ్యాచ్ అయితే ప్రారంభం కానుంది. అయితే ఈ 5వ టెస్టులో టీమిండియా గెలిచి సిరీస్ సమం చేయాల్సి ఉంది. ఓడినా, డ్రా చేసుకున్న సిరీస్ అయితే పోయే ఛాన్సెస్ కనబడుతున్నాయి. అయితే ఈ 5వ టెస్టులో ఓవల్ వేదికగా జరగబోతుంది. ఈ టెస్ట్ మ్యాచ్ ఎవరు గెలుస్తారనుకున్నారో ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో పిన్ చేయండి.
అలాగే ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.